ఖమ్మం జిల్లాలో కరెంటు పరిస్థితి ఆగమాగం తయారైంది. సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సొంత జిల్లాలో పవర్ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ముఖ్యంగా ఖమ్మంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. వేలాపాలా లేని కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పవర్ కట్లు పెరిగిపోతుండటంతో మరో దారి లేక చెట్ల కింద సేద తీరుతున్నారు. కేసీఆర్ హయాంలో ఏనాడు లేని విద్యుత్ కోతలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కోతలు ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కరెంటు పరిస్థితి ఆగమాగం తయారైంది. సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సొంత జిల్లాలో పవర్ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ముఖ్యంగా ఖమ్మంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. వేలాపాలా లేని కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పవర్ కట్లు పెరిగిపోతుండటంతో మరో దారి లేక చెట్ల కింద సేద తీరుతున్నారు. కేసీఆర్ హయాంలో ఏనాడు లేని విద్యుత్ కోతలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కోతల ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు.